ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్‌పై చేసినటువంటి దాడులలో మరణించినటువంటి సుప్రీం కమాండర్ అయినటువంటి ఆయతుల్లా ఖుమేని మరణాంతరము ఇంకొక తాత్కాలికమైన సుప్రీం కమాండర్‌గా నియమించబడినటువంటి ఆయతుల్లా అలీ రెజా అరాఫీ కూడా హతమైనట్టుగా వార్తలు ఉదయం నుండి ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ సందర్భంలో అనగా ఈ యొక్క సైనికపరమైనటువంటి మిజైళ్ల దాడులు ఇరాన్‌పై ఆహ్, వర్షము కురిసినట్టుగా కురిపించడం మూలాన ఈయన కూడా హతమైనట్టుగా వార్తలొస్తున్న ఈ యొక్క నేపథ్యంలో ఇక్కడ ఇరాన్ నుండి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది నిజమా? అబద్ధమా? అనబడేటువంటి అంశమైతే తేలాల్సి ఉంది. అది ఇరాన్ అధికార సైన్యం లేదా అక్కడ వేరే కన్ఫర్మ్డ్ న్యూస్ ఛానెల్స్ ఏమైనా ఉంటే అవి కన్ఫర్మ్ చేయాల్సింది ఉంది. కానీ ఇరాన్ తరఫు నుండైతే ఇర్నా కానీ మరి ఇతర ఏ ఛానల్స్ కూడా ఈ యొక్క వార్తను కండెమ్ చేయడం కానీ లేదా దానికి సంబంధించి బ్రతికే ఉన్నాడు, అతను సేఫ్‌గానే ఉన్నాడు అని చెప్పినట్టుగా ఎక్కడ ఇప్పటి వరకైతే కుదరడం లేదు. జరగలేదు కూడా. ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ మీద సోషల్ మీడియా కానీ మీడియా ఛానెల్స్‌లో కానీ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి ఈ యొక్క యుద్ధ వాతావరణంపై మరియు ఇరాన్ ఏ దేశాలపై దాడులు చేస్తుంది, ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇంకా ఏమేమి దేశాలు సపోర్ట్ చేస్తున్నవి ఇజ్రాయెల్‌కు మరియు అమెరికాకు అనబడేటువంటి అంశం చాలా ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా చర్చకు మరియు అందరూ భయాందోళనలకు గురై విమానయానాలు దాదాపు గల్ఫ్‌లో ఎక్కడా కూడా నడిచే పరిస్థితి కనబడతలేదు. భయానక వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆవరించి ఉన్నది.